Garuda Express, an international courier service. శతమానం భవతి శతాయుః పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతితిష్టతి అనేది వేదశాస్త్ర వచనం. అంటే మనలను నిండు నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేదమంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలను నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం. అలాగే సంధ్యావందనంలో పశ్యేమ శరదస్సతం జీవేమ శరదస్సతం నందామ శరదస్సతం మోదామ శరదస్సతం అని చెప్పబడింది. అంటే నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి, నిండా నూరేళ్లు జీవించగలగాలి, అది కూడా ఆనందంగా జీవించాలి అని. ఇలా ఆకాంక్షించడంలో ఎంతో విలువ ఉంది. మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు శుభాకాంక్షలకు కూడా శక్తి ఉంది. దానివలన మేలు జరుగుతుంది. మనకు కోట్ల సంపద లభించిన ఆయుర్దాయం లేక మరుసటి రోజే మరణించేవానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేంటి? అందువలనే మనం మొదట కోరదగినది ఆయుర్దాయం. ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యథార్థమే అయినా మార్కండేయుడు, శంకరాచార్యుల వారు ఆయుర్దాయాన్ని పెంచుకోవడం, హనుమంతుడు, విభీషణుడు మొదలగువారు చిరంజీవులుగా జీవించడం చూశాం. కాబట్టి దైవానుగ్రహం వలన కానీ అమోఘమైన ఆశీర్వచనాల వల్ల కానీ ఆయుర్దాయం పెంచుకోవడం సాధ్యమే అని తెలుస్తుంది. కాబట్టే మన పూర్వులు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని సంకల్పంలో చెప్పుకొనడంలో అనౌచిత్యం లేదని, శతమానం భవతి అంటూ మహనీయుల ఆశీస్సులు పొందడం శ్రేయస్కరమే అని తెలుస్తుంది.